సారీ అమ్ముకుట్టి, కలెక్షన్ అయ్యేసరికి లేట్ అయింది. సారమిల్లే చేటా. నీలాంటి అర్థం చేసుకునే అమ్మాయి దొరకడం నా అదృష్టం. ఇంత లేట్ అయినా అసలు ఒక్క మాట కూడా అనలేదు చూడు, చాలా గ్రేట్. ചേട്ടാ വിശക്കുന്നു, എന്തെങ്കിലും തിണ്ടാമാ? ఏం తింటావు? ഇവിടെ എവിടെയെങ്കിലും ഫുഡ് കോർട്ട് കാണില്ലേ, നോക്കാം. హైదరాబాద్లో ఉండి ఫుడ్ కోర్ట్ కోసం వెతుక్కోవడమా? చెప్పు, ఏం తింటావు? పానీపూరితో స్టార్ట్ చేస్తా. స్టార్ట్ చేస్తావా? తేడాగా ఉంది. పోగం చేటా. ఇంకెళ్దామా? అప్పుడేనా చేటా? పంజాబీ పరాటా తిందామా? పద. చేటా ఆనియన్ దోశ తిందామా? చేటా బజ్జీ, వడ, బోండా ఇవన్నీ కావాలి. అన్ని తినేస్తావా? తింటా. పళ్ళెం మొత్తం తీసుకు. అంతొద్దు, కొంచెం తింటా. ఇన్ని ഒരുപാട് ఎంజాయ్ చేయదలే చేటా. నా వారం రోజుల వడ్డీ కనెక్షన్ 1 గంటలో ఉదిసావంటే నీదంత విశాలమైన ఉదరం అమ్ముకుట్టి. ఉదరం కాదు, ఇదేం చేటా? ఉదరమే అంటే పొట్ట. ఎంత ఆకలిస్తే మాత్రం దారిలో కనిపించినట్టు తినేస్తావా? రేపు పెళ్ళైకి ఉళ్ళొచ్చేస్తే అసలు నా గురించి పట్టించుకున్నావా? నా గురించి బాగా పట్టించుకున్నారా చేటా? అంటే హాఫ్ అన్ అవర్ అనే రోడ్డు దగ్గర వెయిట్ చేయించినప్పుడు లేదు మీకు, అందుకే ఇప్పుడు పనిష్మెంట్ ఇచ్చాను. ఆలస్యం చేస్తున్నందుకు నీ ఆకలితో పగ తీర్చుకున్నావా? దీనికంటే నువ్వు నన్ను తిట్టినా బాగుండేది కదే. എല്ലാ అమ్మాయిలు ఒక్క రంగానే ఉండదు చేటా. ఎవరి రివెంజ్ ప్లాన్స్ వాళ్ళకుండే. ఇంకొకసారి లేటుగా వస్తారా? గంట ముందే వచ్చేస్తాను. గుడ్. నీ జాబ్ సంగతి ఏమైంది? ఎందుకు? ఇప్పుడు వచ్చే వడ్డీ డబ్బులు నీ ఫుడ్కి సరిపోవట్లేదా? అదిగో మళ్ళీ నాకు కోపం వస్తుంది. వద్దమ్మా, నాకు ఈరోజు పండు బొక్క చాలు. జాబు గురించే కదా అడిగావు, అదొక శ్రేయభిలాష్ చేతుల్లో పెట్టాను.